హలో గైస్, నేను మీ విఎస్పి ఫుడ్ బ్లాగర్. అందరికీ ముందు భోగి రోజు శుభాకాంక్షలు. టుడే అందరూ మటన్ చికెన్ చేసుకుంటారు, కానీ మనం స్పెషల్గా ఉండాలి కాబట్టి పీతల కర్రీ చేసుకుందాం. సరే వెళ్దాం పదండి వీడియోలోకి. మా విలేజ్లోకి మంచి పీతలు ఎత్తుకొని ఒక పెద్ద ఆయన ఇచ్చాడు. ఎట్లాగో బాగున్నాయని చెప్పి ఒక 2 kgs తీసుకున్నాం. 2 kg తీసుకుని మా అమ్మమ్మ చేత ఒలిపిస్తున్నాం. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి, మంచిగా సూపర్గా వలుస్తుంది, అసలు మామూలుగా కదా. ఒలిసి అయిపోయిన తర్వాత బాండ్ల మీద పెట్టుకుని కొంచెం ఉప్పు వేసేసి, నెక్స్ట్ ఇంకొంచెం పసుపు వేసేసి, రెండింటిని అలా కొంచెం మిక్స్ చేసేసి అలా కాసేపు వదిలేయాలి. అప్పుడైతే ఆ ఉప్పు అండ్ పసుపు బాగా మనకి ముక్కలు దానికి పడతాయి. ఇంకొంచెంసేపు అయిన తర్వాత కొంచెం కలిపెట్టుకుంటే బాగా కలిపెట్టుకోవాలి. అప్పుడైతే మనం ఉప్పు పసుపు బాగా కిందకి దాకా పడుతుంది. పట్టినప్పుడు అలాగే కొంచెం చూసి మంచిగా ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం తీసి అలా వేసేద్దాం. వేసేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం, బాగా కలిసేటట్టుగా. మళ్ళీ కాసేపు అలాగ వదిలేస్తే అల్లం పేస్ట్ పచ్చివాసన పోతుంది. కొంచెం టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాలు మొత్తం ఉంకిపోవాలి, ఎప్పుడైతే మంచిగా వస్తుంది, టమాటా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. ఇప్పుడే మా అమ్మమ్మ కాబట్టి చేసేది ఆ స్టైల్లో ఆమె చేస్తుంది, అంటే ఓల్డ్ స్టైల్లో చేస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం ఫైనల్కి. ఫుడ్ స్మెల్ మాత్రం అయితే మామూలుగా రావట్లేదు, అసలు ఒక రేంజ్లో వస్తుంది స్మెల్ మాత్రం. చూడండి ఎలా చేస్తుంది. కొంచెం కారం వేస్తున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం. కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే కానీ కారం మంచిగా పడుతుంది. అలా కారాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అట్టా ఉంచాలి. అలా ఉంచితే మళ్ళీ నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం వేద్దాం. కొంచెం బాగా మిక్స్ చేసి వెళ్తే ధనియాల పొడి బాగా పడేటట్టుగా. మా అమ్మమ్మ టుడే స్పెషల్గా ఒక మసాలా దంచుకుంది, దాన్ని వేస్తాను. ఇప్పుడు దాన్ని వేస్తుంది, చూడండి ఎలా వేస్తుంది. అదేది స్పెషల్ మసాలా అంట, దీనికే అంట, ఓన్లీ పీతలకే అంట అలా చేసేది. కాసేపు మూత పెట్టిన తర్వాత గరం మసాలా వేసేస్తాను. గరం మసాలా ఫ్లేవర్ వేయగానే ఆ స్మెల్లే వేరేగా ఉంటుందబ్బా. ఎలాగైనా దాన్ని ఎలాగైనా ఫుల్గా కలిపెట్టేసి కొంచెం చూడండి పక్కకు పడబట్టేస్తుంది. అట్టయితే కలిపెట్టడం ఫుల్గా కలిపేసేసి మసాలాన్ని బాగా కలిసేటట్టుగా కలిపెట్టుకోవాలి. అప్పుడైతే కింద దాకా ఫ్లేవర్ ఆ గుజ్జు అనేది పైకి వస్తుంది, అంటే గ్రేవీ అనేది పైకి వస్తుంది మంచిగా. స్మెల్ మాత్రం అయితే మామూలుగా అట్లా కాసేపు మూత పెట్టేట్టు అలా వదిలేద్దాం. తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర అలా పీతల పైన చల్లితే ఆ స్మెల్ మామూలుగా ఉండదు. చూద్దాం, ఒక రేంజ్లో ఉందైతే స్మెల్ మాత్రం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ముక్క తీసుకున్న ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. ముక్క మాత్రం బాగా జ్యూసీగా ఉంది, సూపర్గా ఉంది, మామూలుగా కదా. ఇంకోటి తిందామని తీసుకుంటున్నాం.